ఈరోజు మనం బెల్లం పరమాన్నం చేద్దాం. ఈరోజు మనం ఆ రాముల వారికి ఎంతో నచ్చే బెల్లం పరమాన్నం చేద్దాం. బెల్లం పరమాన్నంకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసిద్దాం. కాజు, కిష్మిష్, నెయ్యి, బెల్లం, నానబెట్టుకున్న బియ్యం, ఇలాచీ, మరగబెట్టుకున్న పాలు. నేను ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ యాడ్ చేస్తున్నాను. మనం సిమ్ ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్నవి ఈజీగా స్లో రోస్ట్ అవుతాయి అండ్ గోల్డెన్ బ్రౌన్గా రోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ మనం కిష్మిష్ యాడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇందులో కాజు యాడ్ చేసాం, దెన్ కిష్మిష్ యాడ్ చేస్తున్నాం. ఒక 2 or 3 ఇలాచీస్ యాడ్ చేసుకుందాం సో దట్ ఫ్లేవర్ మొత్తం ఇంగ్రీడియంట్స్కి ఈజీగా పడుతుంది. స్లైడ్గా రోస్ట్ చేసేసుకున్నాం ఇప్పుడు వీటిని. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకుందాం. మనం ఈ బియ్యంని నానబెట్టుకోకుండా కూడా వేసుకోవచ్చు, కాకపోతే నానబెట్టుకుంటే ఆ ఫ్లేవర్ అండ్ బియ్యం టెక్స్చర్ చాలా స్మూత్గా అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మనం బియ్యం ఇందులో యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు 5 to 10 minutes మనం వెయిట్ చేద్దాం, ఎందుకంటే బియ్యం సరిగ్గా ఉడుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఉడికినప్పుడు మనం దీంట్లో ఇలాచీ యాడ్ చేసుకుందాం. ఒక 7 to 8 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది బియ్యం ఉడికినప్పుడు బియ్యంకి కూడా ఫ్లేవర్ ఇస్తుంది. సో మనం స్లైట్గా దీన్ని ఇలా మిక్స్ చేసేసుకుంటే బియ్యంతో పాటు ఈ ఫ్లేవర్ కూడా ఇందులో యాడ్ అవుతుంది. బియ్యం మరుగుతున్నప్పుడు మనం కొంచెం ఘీ యాడ్ చేసుకుందాం. దీంట్లో టూ స్పూన్స్ ఘీ మనం బాయిల్ అయినప్పుడు యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా దాంట్లో యాడ్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో బెల్లం యాడ్ చేసుకుందాం. క్వాంటిటీ అండ్ స్వీట్ మనకి ఎంత తీపి కావాలో దాన్ని బట్టి మనం ఇందులో బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్లోగా మిక్స్ చేసుకుంటే ఇప్పుడు ఈ రైస్కి ఆ స్వీట్ ఫ్లేవర్ కూడా యాడ్ అయిపోతుంది. కరుగుతూ ఉన్నప్పుడు మనకి ఆ ఫ్లేవర్ కూడా స్లోగా బియ్యంకి మనకి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనం రోస్ట్ చేసుకున్న కాజు, రోస్ట్ చేసుకున్న కిష్మిష్ ఈ ఘీతో పాటు దీంట్లో యాడ్ చేసుకుందాం. దీన్ని స్లైడ్గా మిక్స్ చేసి ఇలా ఒక 2 minutes మనం వెయిట్ చేద్దాం. మన బెల్లం పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా మెత్తగా సాఫ్ట్గా, చూడ్డానికి చాలా టేస్టీగా అనిపిస్తుంది. సో ఒకసారి బౌల్లో వేసుకొని ట్రై చేసిద్దాం. వేడి వేడి బెల్ల పరమాన్నం రెడీ. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో బెల్లం పానకం ఎలా చేసుకోవాలో చూద్దాం.